గతంలో జగన్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే ఈ పరిశ్రమలు ఇట్లాంటి వాటికి సంబంధించి వచ్చినా చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు పోర్ట్లు చంద్రబాబు గారు ఇవాళ కూడా చెప్పారు 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ అని. అది ప్లాన్ చేసింది ఎవరు? జగన్. ఆచరణలో పెట్టింది ఎవరు? జగన్. అందులో ఇప్పుడు ఫాలో అప్ తప్పించి మరేం లేదు. కానీ అది జగన్ చెప్పుకోలేపాడు. ఎంతసేపటికి బటన్ నొక్కడం సంక్షేమం గురించి మాట్లాడుకొచ్చాడు. అదే అతనికి మైనస్ అయింది. ఇప్పుడు అదేదో అంతా అయిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడైతే చెప్పుకొస్తున్నాడు. తాజాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొప్పర్తిలో ఈఎంసీ ఏర్పాటు చేసాం. 2022-23లో ఈఎంసీకి వచ్చిన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు వెంటనే పనులు మొదలుపెట్టినాయి. శరవేగంగా పనుల్లో పురోగతి. ఇప్పుడు ఉత్పత్తితో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన టెక్నోడోమ్, టెక్సానా ఉత్పత్తులు మొదల మీద జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేసుకొచ్చారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం పరిశ్రమల పురోగతి ఎంత అవసరమన్న విషయాన్ని గుర్తించిన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆ దిశలోని పలు చోట్ల మెగా ఇండస్ట్రియల్ హబ్లు, ఈఎంసీల ఏర్పాటు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్కి 2019 ఆగస్టులో ప్రతిపాదన వస్తే అక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకి సంబంధించి 2021 మార్చిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది. దాంతో అదే ఏడాది 2021 డిసెంబర్లో కొప్పర్తిలో ఈఎంసీతో కూడిన మెగా ఇండస్ట్రియల్ హబ్ని వైఎస్ఆర్సీ ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగింది. అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. పెద్ద ఎత్తున పెట్టుబడులతో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ పారిశ్రామిక రంగంలో జిల్లా రూపురేఖలను మార్చేసింది. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2022-23లో వచ్చిన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు వెంటనే తమ పనులు ప్రారంభించినాయి. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఉత్పత్తిని మొదలు పెడుతున్నాయి. ఈ సందర్భంగా టెక్నోడోమ్, టెక్సానా సంస్థల యాజమాన్యాల ఉద్యోగులందరికీ ఎక్స్ వేదికగా అభినందనలు చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. వాణిజ్యపరంగా రెండు సంస్థలు ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల 2019-24 మధ్య రాష్ట్ర జీడీపీలో ఉత్పాదక రంగం వాటా 11.12% సగటు వృద్ధి CAGR సాధించింది. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆ రంగంలో నమోదైన వృద్ధి 6.9% మాత్రమే అని గుర్తు చేసుకొచ్చారు. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఏర్పాటైన టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలు ప్రారంభించడం తమ హయాంలో ప్రారంభించిన దానికి సంతోషం అంటూ చెప్పుకొచ్చారు. అది వాస్తవంగా ఆనాడు చెప్పుకోవాల్సింది చెప్పుకోలేకపోయారు. ఇప్పుడుకైనా చెప్పుకొచ్చుకుంటున్నారు.